హాయ్ అండి, నమస్తే. మీరందరూ బాగున్నారా? మేమందరం బాగున్నాము. అందరూ బాగుండాలి. అండ్ నా వీడియోస్ని చూసి మీరందరూ కూడా ఆ, ఇది చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇవాళ మీకు పసుపు వినాయకుడు, వెండి పసుపు వినాయకుడు నేను కొనుక్కున్నాను. అది చాలా బాగుంటుంది. మనం జనరల్గా పూజలప్పుడు మనం ఇలా పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదా. ఇప్పుడు అంతా కూడా షోయింగ్ అది వచ్చింది. అండ్ వినాయకుడిని అలా చూస్తున్నాము అనే ఇదిలో ఇప్పుడు పసుపు వినాయకుడు మనకి ఇలాంటి ఇదిలో కూడా వస్తుంది. సో నేను ఇది కొనుక్కున్నాను. దీన్ని ఏంటంటే మనం ఈ పసుపు వినాయకుడిని తయారు చేసుకుంటాం కదా, ఉంటూ ఈ పసుపు వినాయకుడికి ఇది వెనకాల ఇలా వస్తుంది మనకి. సో దీన్ని మనం ఈ పసుపు వినాయకుడికి గుచ్చేసుకోవడమే. గుచ్చేసుకుంటే చక్కగా చూసారా, పసుపు వినాయకుడు చాలా అందంగా ఉంటాడు. చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి, కొనుక్కోండి. వెండి పసుపు వినాయకుడిది. నేను నాకు చెప్పాను కదా, నాకు కొంచెం ఇలాంటివన్నీ గ్యాదర్ చేసి చేసుకోవడం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. పెద్ద పెద్ద పూజలన్నీ చేస్తాను కాబట్టి నేను పసుపు వినాయకుడిని చేసుకుని పైన మళ్ళీ నేను ఈ వినాయకుడిని ఇలా పెట్టుకుని ఉంచుకుంటాను. అండ్ పసుపు వినాయకుడు ఇంకా ఇగో ఇలా కూడా తమలపాకు మీద పసుపు వినాయకుడు. సో ఇది కూడా వస్తుంది. ఇది కూడా నేను ఎప్పుడో కొనుక్కోవడం జరిగింది. ఇది పెట్టుకుంటూ ఇది కూడా పెట్టుకుంటాను అనమాట. సో ఇలాంటిది కూడా మీరు కొనుక్కోవచ్చు. బాగుంటుంది చాలా. మన పూజలో మనం పెట్టుకుంటే మనకే ఈ ఆనందాన్ని ఇస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి కొత్త కొత్తవన్నీ చూపిస్తూ ఉంటాను. లో బడ్జెట్ అంటే షాపింగ్కి వెళ్తే మనం ఏం కొనుక్కోవాలి, ఏ టైప్ ఆఫ్ ఇది కొనుక్కోవాలి అనే ఒక ఆలోచనతోటి వెళ్తాను నేనైతేను. న్యూగా ఉండాలి, మా మా ఇంట్లోనే ఉండాలి అనే ఎక్కువ తత్వంతో ఉంటాను కాబట్టి ఇలాంటివన్నీ తీసుకుంటున్నాను. లో బడ్జెట్ చక్కగాను. అందుకని మీరు కూడా చక్కగా ఇలాంటివన్నీ కొనుక్కుని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.